సో గుడ్ మార్నింగ్ గైస్. సో ఈరోజు ఏంటంటే నేను రేంజ్ టెస్ట్ చేస్తున్నాను అనమాట. సో 99%, 100 ఉండేది, ఇప్పుడు 99కి వచ్చింది. 99%కి 89 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. ఈ రోజు అంతా నేను ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాను, సింగిల్ ఛార్జ్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో తెలిసిపోద్ది. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్తున్నా. 0, 89 కిలోమీటర్స్ 0. చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో. అంటే నేను అనుకుంటుంది ఏంటంటే, ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది ఏ మోడ్లో అయినా ఇది గ్రీన్ కలర్ వస్తే సేవింగ్ మోడ్ అనుకున్నా. సేవింగో మరి ఎనర్జీ మోడో ఏంటో తెలియదు, కానీ ఎక్కువ రేంజ్ వస్తుంది. అది ఏ మోడ్ అయినా పర్లేదు, రేంజ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఈ బ్రౌన్ ఉంది కదా, బ్రౌన్ కలర్, ఒకవేళ బ్రౌన్ కలర్ వస్తే అది పవర్ మోడ్, అంటే పవర్ అనమాట. థ్రాటిల్ ఇస్తుంటే ఇది బ్రౌన్ కలర్ వస్తుంది. థ్రాటిల్ వదిలేసి థ్రాటిల్ ఈజీగా చేస్తే, అంటే ఇఫ్ ఐ గో ఈజీ ఆన్ ద థ్రాటిల్, చూసారా గ్రీన్ వస్తుంది. మేబీ గ్రీన్ అంటే ఎనర్జీ సేవింగ్, బ్రౌన్ అంటే పవర్ ఎక్కువ కన్సప్షన్ అవుద్దేమో అని నేను అనుకుంటున్నాను. సో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. రేంజ్ అయితే 79 కిలోమీటర్స్ ఉంది. సో రేంజ్ ప్రకారం అయితే నేను 10 కిలోమీటర్సే కన్జ్యూమ్ చేశాను, బట్ నేను ట్రావెల్ చేసింది 12 కిలోమీటర్స్. ఒక బ్యాట్ పోలీస్ ఏమో ఫోటోలు తీస్తున్నారు, వీరికి హెల్మెట్ లేదు. ఆగున్న వాళ్ళని కంగారు పెట్టేస్తున్నారు హార్న్ కొట్టి. సో మనం ఇప్పుడు ఈవినింగ్ 4:30 అయింది. ఇప్పటి వరకు 26 కిలోమీటర్స్ నేను తిరిగాను. రేంజ్ అయితే 70 చూపిస్తుంది. 71 రేంజ్, వెరీ గుడ్. 70. మనం ఇప్పుడు ట్రాఫిక్ నుంచే పోదాం. విల్ సీ ట్రాఫిక్లో ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎంత రేంజ్ వస్తుంది, రేంజ్ అనేది ఇలాగే మెయింటైన్ అవుతుందా, అదేం తగ్గుతుందా అనేది చూద్దాం. నాకు ఏ మిర్రర్ అయినా ఇదే ప్రాబ్లం రా, సర్దుకునేసరికి నాకు జీవితాంతం అయిపోద్ది. బుల్లెట్ మీద అంతే,
దీని మీద అంతే. దీనిలో సరిగ్గా కనిపిస్తే దానిలో సరిగ్గా కనబడదు. ఇచ్చేస్తే ఇది బాగుంటుంది, ఇది బాగోదు. ఏంది? ఓకే, 1000 రూపీస్ ఫైన్ వేసి వెళ్ళి ఇద్దరికి. రాంగ్ యూటర్న్ వేసుకుంటుంది. కానీ గోపాలపట్నం ఈ టైంలోని బిఆర్టీఎస్ రోడ్డే ఎక్కువ రద్దీ ఉంటుంది. ఖాళీగా ఉందిరా, ఈ రోడ్డు ఖాళీగానే ఉంది, 4th రోడ్డు. నా హృదయమ్మా. యూజువల్గా అయితే ఎకో మోడ్లోని ఛార్జింగ్ ఎంత ఉందో అన్ని కిలోమీటర్స్ వస్తుంది యూజువల్గా. కానీ ఇప్పుడు నాకు ఎక్కువలో అయితే 80 ఛార్జింగ్ కన్నా 10 కిలోమీటర్స్ ఎక్స్ట్రా చూపిస్తుంది. రైడ్లో ఛార్జింగ్ ఎంత ఉందో అని చూపిస్తుంది. 69%, 69 కిలోమీటర్స్ రైడ్లో. నేను ఆల్రెడీ 29 కిలోమీటర్స్ తిరిగాను. 69 + 29 89. నో 89, 69 + 29 89 ఎట్రా? 69 + 20 89, 89 + 9 108, 106, 108 అనుకుంటా. అంతే, 108. సో రైడ్లో నాకు ఎక్స్ట్రా 8 కిలోమీటర్స్ వస్తుంది. అంకుల్. సో నాకు రైడ్లో ఎక్స్ట్రా 8 కిలోమీటర్స్ వచ్చింది ప్రస్తుతానికైతే. ఎక్స్ట్రా 8 కిలోమీటర్స్. శివలాలి లాలి మాదేవి లాలి. సో ఎక్స్ట్రా 8 కిలోమీటర్స్ అనేవి రీజన్ వల్ల అవ్వచ్చు, నేను నార్మల్గా డ్రైవ్ చేయడం వల్ల అవ్వచ్చు. 8 కిలోమీటర్స్ అనేది రేంజ్ ఎక్కువ వచ్చింది. ఓకే కంగారు వాళ్ళ సోనమేంగాడు. సో గోపాలపట్నంలో మా ఆఫీస్ వర్క్ అయిపోయింది. గోపాలపట్నం నుంచి ఈ అడివరం జంక్షన్కి 7 కిలోమీటర్స్ వచ్చింది ఎగ్జాక్ట్గా. 37. ప్రజెంట్ అయితే రేంజ్ 61 కిలోమీటర్స్ చూపిస్తుంది. నేనైతే 37 కిలోమీటర్స్ టోటల్ తిరిగాను. ఇప్పుడు మనం మధురవాడ పోతున్నాం. బుల్లెట్ మీద ఎత్తి ఈ రూట్ నుంచి వెళ్ళొచ్చు. దీని మీద ట్రై చేద్దాం. ఎస్, బ్యాటరీ కదిలిపోయినట్టుంది. 1% తగ్గిపోయింది. తాత కుర్రాడిలాగే ఉన్నాడు. టీషర్ట్ షార్ట్ వేసుకొని. తాతలా కనబట్టలేదు. బండి కలర్ బాగుంది. నేను ఏ కార్ అనుకున్నాను. ఇంకా అలాయిస్ అవన్నీ చూసి వావ్, దిస్ లుక్స్ గుడ్ మ్యాన్. ఏమి డ్రైవింగ్ రా అది? ఆడు సార్ వీళ్ళిద్దరూ కొట్టుకుని ఆడు చచ్చిపోతాడు. సో అఫీషియల్గా, అన్అఫీషియల్గా, టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా తెలియదు కానీ 50% ఛార్జ్లో నేనైతే 49 కిలోమీటర్స్ వచ్చాను. అంటే ఇంకో 50% అయితే మొత్తం 98 కిలోమీటర్స్. నేను మిక్స్డ్ అంటే స్లోగా 40స్లో వెళ్ళాను, 50స్లో వెళ్ళాను, 60లో ఉన్నాను, 70 కూడా వచ్చాను రైడ్లోనే. నాకు మంచి రేంజ్ వచ్చింది. అంటే ఎక్స్ట్రా 10 కిలోమీటర్స్ రేంజ్ నాకు పెరిగింది. సో గుడ్. రేంజ్ టెస్ట్ అయితే పాస్ అయ్యింది మావాడు. ఇది ఇంకా పేరు పెట్టలేదు. సో అదే 50% ఛార్జ్లో నేనైతే 50 కిలోమీటర్స్ వచ్చాను, 49 కిలోమీటర్స్. సో 100% ఛార్జ్లోని నేను అదే పేస్ అదే మెయింటైన్ చేస్తే, ఆ థ్రాటిల్ ఈజీగా హ్యాండిల్ చేస్తే
నాకు ఈజీగా 100 కిలోమీటర్స్ వస్తుంది. నార్మల్గా అయితే రేంజ్ ఫుల్ ఛార్జ్లోని రైడ్లో 90 కిలోమీటర్స్ వెళ్ళగలం, అక్కడ చూపిస్తుంది. కానీ ఇఫ్ యూ గో ఈజీ ఆన్ దట్ థ్రాటల్, నిదానంగా మెయింటైన్ చేస్తూ వెళ్తే 100 కిలోమీటర్స్ మనం అచీవ్ చేయొచ్చు. సో ఎక్కువలో 120 కిలోమీటర్స్ వరకు మనం వెళ్ళొచ్చు, 120, 122 వరకు మనం వెళ్ళొచ్చు. సో అదే గైస్, రెవరెండి రేంజ్ టెస్ట్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేద్దాం. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని, మన పేజ్ని ఫాలో చేయండి. ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. Until then, see you in the next video. Bye bye.